హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మొత్తం అన్ని టీంలు కూడా ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది, ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా నితిన్ కుమార్ ధన్కర్, వైభవ్ గర్జే, శుభం షిండే వీళ్ళని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిలీజ్ లిస్ట్ విషయానికి వచ్చామంటే కనుక మణీందర్ సింగ్, శ్రీకాంత్ జాదవ్, ఆదిత్య షిండే వీళ్ళని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మణీందర్ సింగ్ అండ్ శ్రీకాంత్ జాదవ్ ఫామ్ గత సీజన్లో బాగా లేదు. అండ్ ఆదిత్య షిండే కూడా ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు. అండ్ మణీందర్ సింగ్ని కూడా లాస్ట్ సీజన్లో ఒక పెద్ద బడ్జెట్ పెట్టి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇతన్ని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ సీజన్ 8 ఛాంపియన్స్ వీళ్ళు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఆషు మలిక్, ఆశిష్ మలిక్ అండ్ యష్ హుడా ఇద్దరు కార్నర్ డిఫెండర్స్ని అండ్ ఒక మెయిన్ రైడర్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక వీళ్ళ రిలీజ్ లిస్ట్ విషయానికి వచ్చామంటే విశాల్ భారద్వాజ్, నవీన్ కుమార్, బాలా సాహిబ్ జాదవ్, మంజీత్ శర్మ, మితు శర్మ వీళ్ళని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో నలుగురి ఫామ్ బాగాలేదు. అండ్ నవీన్ కుమార్ విషయానికి వచ్చినట్టయితే కనుక తనకి ఇంజురీ కన్సర్న్ ఉంది. తను ఈ సీజన్ ఆడతాడా లేదా అనే దానిపైన కూడా రకరకాల సంశయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. నెంబర్ 3, హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ లాస్ట్ సీజన్లో చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్స్ కూడా వీళ్ళు. సో ఈ నేపథ్యంలో ఈ టీం నుంచి మనం మాక్సిమం రిటెన్షన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం. వినయ్ తెవతియా, శివం పతారే, నవీన్ కుందు, రాహుల్ సేత్పాల్, జయదీప్ దహియా, మోహిత్ నాందల్ వీళ్ళు రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ విషయానికి వచ్చామంటే మోహిత్, సిద్ధార్థ్ దేశాయ్, చంద్రన్ రంజిత్లను వీళ్ళు ప్రధానంగా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4, పాట్నా పైరేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళు డీసెంట్ రిటెన్షన్స్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ వీళ్ళు యావరేజ్గా పర్ఫామ్ చేశారు. ప్లేయర్స్కి కూడా వీళ్ళు రీచ్ అవ్వడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో వీళ్ళు సందీప్ కుమార్, అమన్ కాద్యాన్, ఎం సుధాకర్, కృషన్ ధుల్, బాబు ఎం ఈ 5 యంగ్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిలీజ్ లిస్ట్లో కొన్ని షాకింగ్ నేమ్స్ ఉన్నాయి. సచిన్ తన్వార్, నీరజ్ కుమార్, మంజీత్ దహియా. ఫామ్ రీత్యా చూసుకున్నట్టయితే మంజీత్ దహియాని, ఇంజరీ రీత్యా చూసుకున్నట్టయితే సచిన్ తన్వార్ని అండ్ నీరజ్ కుమార్ని వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5, పునేరి పల్టన్. పునేరి పల్టన్ లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ వీళ్ళు. సో ఈ నేపథ్యంలో మ్యాక్సిమం రిటెన్షన్స్ని వచ్చే సీజన్ కోసం వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అస్లమిన్ అమ్దార్, మోహిత్ గోయత్, ఆకాష్ షిండే, గౌరవ్ ఖత్రి, సంకేత్ సావంత్, అభినేష్ నాగరాజన్, పంకజ్ మోహితే, ఆదిత్య షిండే ఈ 8 మంది ప్లేయర్స్ని వీళ్ళు రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళ రిలీజ్ లిస్ట్లో మహమ్మద్ రియా చియానిషాద్లు ప్రముఖంగా మనకు కనిపిస్తున్నాడు. ఇతన్ని ముందుగా ఆక్షన్లోకి రిలీజ్ చేసి ఆ తర్వాత ఎఫ్బిఎం ప్రయోగించి రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది పునేరి పల్టన్. నెంబర్ 6, గుజరాత్ జైంట్స్. ఈ టీం లాస్ట్ సీజన్ కూడా ప్లేఆఫ్స్కి రీచ్ అవ్వడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రాకేష్ హెచ్ఎస్, పర్తిక్ దహియా, సోను జాగ్లన్ ఈ 3 యంగ్ రైడర్స్ని వీళ్ళు రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళ రిలీజ్ లిస్ట్లో ప్రముఖమైనటువంటి పేర్లు ఫజల్ అత్రాషలి, మొహమ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్, సోంబీర్ గులియా, సౌరవ్ గులియా, అర్కమ్ షేక్ ఇద్దరు కవర్ డిఫెండర్స్ని, ఇద్దరు కార్నర్ డిఫెండర్స్ని అండ్ ఒక ఆల్రౌండర్ని వీళ్ళు ప్రధానంగా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 7, తమిళ తలైవాస్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళు ప్రధానంగా నరేందర్ కండోలా, అజింక్య పవార్, సాగర్ రాఠీ, సాహిల్ గులియా ఈ 4 ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిలీజ్ లిస్ట్లో ప్రముఖమైనటువంటి పేర్లు మహమ్మద్ రిజా, అమీర్ హుసేన్ బాస్తామి, మోహిత్ జక్కర్ అండ్ ఎంఏ అభిషేక్ ఈ డిఫెండర్స్ని ప్రధానంగా వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 8, జైపూర్ పింక్ ప్యాంథర్స్. ప్రో కబడ్డీ సీజన్ 1 అండ్ ప్రో కబడ్డీ సీజన్ 9 ఛాంపియన్స్ వీళ్ళు. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళు ప్రధానంగా అర్జున్ జైస్వాల్, సునీల్ కుమార్, అంకుష్, షాహుల్ కుమార్, రెజా మిర్భగేరి ఈ 5 ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళ రిలీజ్ లిస్ట్లో ప్రముఖమైనటువంటి పేర్లు రాహుల్ చౌదరి, వి అజిత్ కుమార్, భవానీ రాజ్పుత్. నెంబర్ 9, యుముంబా లాస్ట్ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఈ టీం నుంచి మనం మ్యాక్సిమం రిలీజెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ప్రధానంగా జఫర్ దనీష్, సోమ్వీర్, జై భగవాన్ ఈ 3 యంగ్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక వీళ్ళ రిలీజ్ లిస్ట్లో గుమాన్ సింగ్, ప్రణయ్ రాణే, సురేందర్ సింగ్, రింకు శర్మ, కమలేష్, హైదర్ అలీ అక్రమి ప్రముఖంగా కనిపిస్తున్నారు. నెంబర్ 10, బెంగళూరు బుల్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా బెంగళూరు బుల్స్ సౌరభ్ నందల్, అమన్ అంటిల్, సుశీల్, అక్షిత్, రోహిత్ వీళ్ళని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక రిలీజ్ లిస్ట్ విషయానికి వచ్చామంటే ప్రముఖమైనటువంటి పేర్లు వికాస్ ఖండోలా, భరత్ హుడా, సుర్జీత్ సింగ్, రణ్ సింగ్ అండ్ అభిషేక్ సింగ్లు కనిపిస్తున్నారు. నెంబర్ 11, తెలుగు టైటన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా తెలుగు టైటన్స్ ప్రఫుల్ జవారే, ఓంకార్ పాటిల్, అంకిత్ జాగ్లాన్, సంజీవి, అజిత్ పవార్ వీళ్ళని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిలీజ్ లిస్ట్లోని ప్రముఖమైనటువంటి పేర్లు పవన్ సెరావత్, పర్వేష్ భైన్స్వాల్, హమీద్ నాదేర్,
రజనీష్ అండ్ సందీప్ ధుల్. నెంబర్ 12 యూపీ యోధా. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళు ప్రధానంగా సుమిత్ సాంగ్వాన్, అనిల్ కుమార్, గగన్ గౌడ ఈ ముగ్గురు ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళ రిలీజ్ లిస్ట్లో ప్రముఖమైనటువంటి పేర్లు పర్దీప్ నర్వాల్, సురేందర్ గిల్, నితీష్ కుమార్, ఆశు సింగ్, నితిన్ చండేల్ అండ్ విజయ్ మలిక్. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చూస్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. రాబోయే వీడియోస్లో ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క టీం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.